వచ్చేటువంటి భక్తుల యొక్క రక్షణ విషయంలో కూడా, ఎందుకంటే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ముఖద్వారంలో నది ఉంది. ఈ నది ద్వారానే పూర్వం నుంచి కూడా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు చేరుకునేవాళ్ళు. ఈ రీసెంట్ గా ఏదైతే గుడి వెనకాల దారి పెట్టారో అది చాలా మంది భక్తులకి తెలియక ఆ నదిలో నుంచి వచ్చేసి నదిలో పడేసి చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అలాగే చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా మనకు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి, అలాగే పేపర్ మీడియాలో వస్తున్నాయి, అలాగే దగ్గర నుంచి చూడడం కూడా జరిగింది. అయితే ఇన్ని విషయాలు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లేసి మేము అర్జీలు ఇచ్చినా కూడా కేవలం ఎండోర్స్మెంట్లు ఇస్తున్నారు, కానీ యాక్షన్ అనేటువంటి జరగలేదు. సరే, 2 సంవత్సరాల నుంచి ఓపిక పట్టేసి నాకు ఓపిక నశించేసి డిసెంబర్ 29, 2024లో నేను వీడియో ముఖంగా శ్రీరామరాజ్యం ట్రస్ట్ నుంచి నేను అడగడం జరిగింది. దానికి ప్రధానంగా అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారు శ్రీ మల్లికార్జున సార్ గారు వచ్చేసి నిన్నటి రోజున గుడి దేవస్థానాన్ని ఆయన స్వయంగా వచ్చేసి శుభ్రం చేశారనేటువంటి విషయం తెలుసుకొని నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ కి మీరు మొదటి స్టెప్ పడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 9 పాయింట్ల విషయంలో 9 అంశాలు అనేటువంటి నేను లేవనెత్తాను. ఈ 9 విషయాలకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది సరైనటువంటి సమాధానం నాకు రావాలి, చర్యలు కూడా నాకు రావాలనేటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను గతంలో కూడా ఈ సమస్యలు లేవనెత్తినప్పుడు ఈవో గారు తప్పుడు రిపోర్ట్ అనేటువంటి ఇచ్చారు. ఆయన మీద కూడా నేను చర్యలు తీసుకోమని డిప్యూటీ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తే ఆయన దాన్ని ఈ ఈవోని సమర్థిస్తూ నాకు తెలియదు కదా ఏం లాలూచి ఉన్నాయో, ఎండోమెంట్ లో ఏ లాలూచి నడుస్తుందో నాకైతే తెలియదు సార్. నేను ఓపెన్ గా స్ట్రైట్ వీడియో ముఖంగా అడుగుతున్నా. ఇంకా ప్రతిదీ కూడా మీరిచ్చే ప్రతి రిపోర్టు కూడా నేను పబ్లిక్ లో పెట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తాను, హిందూ సమాజానికి వాస్తవాలు తెలియజేస్తాను. ఇన్ని రోజులు నేను సరే క్షేత్రము గుడి తప్పుగా వెళుతుంది, చరిత్ర ఇప్పటికి కూడా తప్పుగా వెళితే నా మనసు ఒప్పుకోవట్లేదు, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఇంత పోరాటం చేసినా కూడా గుడి బాగు కొరకు ధర్మరక్షణ చేస్తే ఈ రోజు తప్పుడుగా సంకేతాలు వెళుతున్నాయి. కాబట్టి వాటిని నేను ఇంకా ప్రజల ముందు, హిందూ సమాజం ముందు పెట్టడానికి నేను సిద్ధపడాను. అసిస్టెంట్ కమిషనర్ గారు నేను వీడియో ముఖంగా నేను మీకే చెప్తున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే మేము ఏదైతే 9 అంశాలు చెప్పామో ఆ ప్రతి అంశం కూడా మీరు చర్యలు తీసుకుంటారని మల్లికార్జున సార్కి నేను వీడియో ముఖంగా నేను కోరుకుంటూ, నేను ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మీకు కంప్లైంట్ చేశాను, అలాగే చాలా పూర్వపు అర్జీలు అనేవి కూడా శ్రీరామరాజ్య హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ నుంచి మీకు అర్జీలు కూడా సమర్పించడం జరిగింది. అలాగే కడప జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ నుంచి డిఆర్ఓ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీ అందరికీ కూడా మేము అర్జీలు ఇచ్చాం, ఎండోర్స్మెంట్లు ఇచ్చారు, తప్పుడు రిపోర్ట్లు